తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. మునుపటి వీడియోలో అంబరీష రాజు దుర్వాస మునిని భోజనానికి ఆహ్వానించటం, అదే రోజున ద్వాదశ వ్రతం భంగం అవ్వకూడదని అంబరీష రాజు నీరు తాగడం, అది చూచి దుర్వాస ముని కోపంతో శపించడం, శరణు వేడిన దుర్వాస ముని రాజును క్షమించకపోవడంతో విష్ణువు సుదర్శన చక్రమును ప్రయోగించడం, దానితో విష్ణువుని దుర్వాస ముని శరణు వేడడం, ఆ తరువాత విష్ణువు అంబరీషుని వద్దకు పంపడం గురించి తెలుసుకున్నాం. పూర్తి వివరాలకై మునుపటి వీడియోలను చూడండి. వాటి లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు కథ విందాం. విష్ణువు సలహా మేరకు దుర్వాస ముని అంబరీషుని వద్దకు వెళ్ళి ఈ విధంగా అంటున్నారు: ఓ ధర్మపాలక, నా తప్పును క్షమించి నన్ను రక్షించు. నీకు నాపై గల అనురాగంతో ద్వాదశవ్రత సంపూర్ణం చేయటానికి నన్ను ఆహ్వానించావు. కానీ నేను నిన్ను అపార్థం చేసుకొని శపించాను. దానివల్ల సుదర్శన చక్రం నన్ను వెంటాడుతూ ఉంది. నేను విష్ణు వద్దకు వెళ్ళి రక్షించమని అడిగితే తను నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పాడు. కావున ఇప్పుడు నీవే నన్ను రక్షించాలి. నేను తపశ్శాలి అయినా నిష్కలంకమైన నీ భక్తి ముందు నా తపశ్శక్తి పనిచేయలేదని చెప్పాడు. అంతటా అంబరీషుడు శ్రీమన్నారాయుని ధ్యానించి ఈ విధముగా సుదర్శన చక్రమును వేడుకుంటూ ఉన్నాడు. ఓ సుదర్శన చక్రమా, మీకు మా మనఃపూర్వక వందనాలు. దుర్వాసముని తెలిసి తెలియక తొందరపాటుతో ఈ కష్టం తెచ్చుకున్నాడు. ఇతడు బ్రాహ్మణుడు కావున ఇతని చంపవలదు. ఒకవేళ నీవు నీ కర్తవ్యం పూర్తి చేయవలనన్నా ముందుగా నన్ను వధించి తరువాత దుర్వాసమునిని చంపుము. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవం. నీవు ఆయన ఆయుధం. శ్రీహరి చేతిలో ఎంతో మంది లోకకంటకులను చంపినావు. కానీ శరణు కోరిన వారిని ఎప్పుడూ చంపలేదు. ఇప్పటి వరకు ఈ ముని అన్ని లోకములు తిరిగినా వెంటాడవు గాని చంపలేదు. నీ శక్తి చాలా గొప్పది. నీ యందు శ్రీహరి శక్తి ఉన్నది. కావున దయ ఉంచి ఈ ముని రక్షించు అని కోరాడు. ఈ మాటలు విన్న సుదర్శన చక్రం శాంతించి నిప్పులు వెదజల్లడం ఆపి ఈ విధముగా అంటున్నది: ఓ భక్త అంబరీష రాజా, నీ భక్తిని పరీక్షించుటకి ఇటుల చేశాను. నేను శ్రీహరి చేతి నుండి ప్రయోగింపబడి ఎంతో మంది శక్తివంతులైన అసురులను చంపాను. శ్రీహరి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కార్యంలో నన్ను వినియోగిస్తారు. నిరపరాధివైన నీపై దుర్వాసముని కన్నెర్ర చేయడం చూచి తన తప్పును తనకు తెలియజేయుటకు తరుముచున్నాను. ఈ ముని రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు కలవాడు. ఇంతవరకు జరిగినదంతా విస్మరించి శరణార్థుడై వచ్చిన దుర్వాసముని గౌరవించి నీ ధర్మం నీవు నిర్వర్తించు అంబరీష రాజా అని సుదర్శనుడు పలికెను. అంతటా అంబరీషుడు ధన్యవాదాలు తెలిపి ఈ విధముగా అంటున్నారు: వేల కొలది అగ్నిదేవతలు, కోట్ల కొలది సూర్యమండలాలు అయినా నీ తేజస్సు సాటిరావు. నా నమస్కారాలు అందుకొనుడు అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అంతటి సుదర్శన చక్రం, నేను నీ నిష్కలంక భక్తికి మెచ్చాను. విష్ణు స్తోత్రం 3 కాలముల యందు ఎవరు పఠింతురో, దాన ధర్మాలతో పుణ్యాన్ని ఎవరు వృద్ధి చేసుకుందురో, పరులను హింసింపక, పరధనం ఆశింపక, పరస్త్రీని ఆశింపక, పంచమహాపాతకములను ఎవరైతే చేయరో వారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసుఖాలు పొందుతారు అని చెప్పి సుదర్శనుడు అదృశ్యమాయెను. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి 28వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి.